దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చి ఉండొచ్చు. ప్రభు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచొచ్చు. అయితే మనం ఎప్పుడు గూడా ఈ విషయం మర్చిపోకూడదు. ప్రభువు చిత్తమైతే అది, ఇది చేద్దాము అనే ఆలోచన మనం మర్చిపోకూడదు. ఇది ఏం తెలియజేస్తుందంటే అలా మాట్లాడటం ద్వారా దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నది. నా ప్రభువు చూసుకుంటాడు. నా సంగతి, నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు, నా కుటుంబ జీవితం అన్ని విషయాల్లో ఆయనే చూస్తాడు అనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఆ మాటలో తెలియజేస్తా ఉంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా రేపటి దినం గురించి అతిశయపడటం కాదు గానీ, ప్రభువా నీ చిత్తమైతే నా జీవితంలో పలానా విషయం జరిగించయ్యా. దేవుని చిత్తానికి లోబడాలి. యేసు ప్రభువు గూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడంటే గెత్సేమనే తోటలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. అవును మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని చిత్తమే జరగాలి. దేవుని చిత్తమే జరుగుతుంది కూడా.